ఈ నెల 3వ తేదీన ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వాగ్దేవి స్పీచ్ హియరింగ్ క్లినిక్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు ఉచిత వినికిడి పరీక్షలు నిర్వహించారు. శనివారం కాకినాడ ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో సుమారు 75 మంది ట్రాఫిక్ పోలీసులతో పాటు పోలీసు అధికారులు కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆడియాలజిస్ట్, పాథాలజిస్ట్ డాక్టర్ రేణుక మాట్లాడుతూ ట్రాఫిక్ లో విధులు నిర్వహించే పోలీసుల శబ్ద కాలుష్యం బారిన పడటం వల్ల వినికిడి శక్తి తగ్గిపోయే ప్రమాదం వీరిలో అధికంగా ఉంటుందని, అందువల్లే వీరికి తమ సిబ్బందితో కలిసి ఉచితంగా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. మార్చి మొదటి వారం అంతా ఉచితంగా తమ క్లినిక్ లో వినికిడి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. తమకు ఈ అవకాశం కల్పించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ ద్వారా వాగ్దేవి స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నుంచి మేము ట్రాఫిక్ పోలీసులందరికీ కూడా హియరింగ్ టెస్టులు చేయదలుచుకున్నామండి. అయితే మాకు డిఎస్పీ గారు, ఎస్పీ గారు వీళ్ళందరి సహకారంతో ఈ కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ పోలీసులందరికీ మేము హియరింగ్ టెస్ట్ చేయదలుచుకున్నాము. ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాము అంటే జనరల్గా వీళ్ళందరూ కూడా ట్రాఫిక్లో ఎక్కువ నాయిస్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఈ హార్న్స్, ఇంజన్ సౌండ్స్ ఇవన్నీ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళలో హీరింగ్లో ఏమన్నా కొంచెం అవకతవకలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దానికోసము వాళ్ళ టెస్ట్లు ఏంటంటే రెగ్యులర్గా ఎవరు కూడా కమ్యూనికేషన్ బాగా వినిపిస్తున్నప్పుడు, కాన్వర్సేషన్ బాగున్నప్పుడు జనరల్గా టెస్టులు చేయించుకోవాలి. అయితే ఈ టెస్టులు చేయించుకోవడం వల్ల ఏంటంటే ఎంతవరకు లాస్ ఉందనేది తెలుస్తుంది. ఒకవేళ లాస్ ఉందా లేదా లేకపోయినా కానీ ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక అవేర్నెస్ ఇవ్వడం కోసం అని చెప్పేసి మేము వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఎవరైతే నాయిస్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో వాళ్ళల్లో 4000 హెర్ట్జ్ దగ్గర హీరింగ్ లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వన్స్ అక్కడ వచ్చింది అని అంటే ఆ లాస్ ఇంకా కిందకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ప్రికాషన్స్ చెప్పడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఈ హీరింగ్ ఇయర్ బడ్స్ అవి పెట్టుకున్నప్పుడు సౌండ్స్ మరి ఎక్కువ పెట్టేసుకోకుండా ఉండడం కానీ, లేదంటే చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకొని తిప్పుకోకుండా ఉండడం, ఇలాంటివి ఏమన్నా వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఫర్దర్గా లాస్ పెరిగిపోకుండా ఉంటుంది.